భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై టెన్షన్ నెలకొంది. పంజాబ్ రాజధాని చండీగఢ్ బ్లాకౌట్ ప్రకటించింది ప్రభుత్వం. షాపులన్నీ మూసేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు షాపులు తెరవొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ దాడులు చేయొచ్చనే ఇంటెలిజెన్స్ సమాచారంతో ప్రజలను అప్రమత్తం చేశారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దు రాష్ట్రాలన్నీ అయ్యేలట్టుగా ఉన్నాయి. చాలా చోట్ల ముఖ్యమైన పట్టణాల్లో బ్లాకౌట్ కూడా ప్రకటిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి చాలా చోట్ల షాపులు ప్రధాన నగరాల్లో మూసేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం చండీగఢ్లో ఉన్నాం. 7 గంటల నుంచి ఇక్కడ బ్లాకౌట్ ప్రకటించారు. సో షాపు యజమానులంతా కూడా షాపులను మూసేస్తున్నారు. ఉదయం 6 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా షాపులు తెరవద్దని కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పోలీసులు అంతా కూడా లోకల్గా చాలా చోట్ల ఎక్కడైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో వాటి దగ్గరకు వచ్చి షాపులన్నింటినీ కూడా మూసేయాలని ఆదేశిస్తున్నారు. ప్రస్తుతానికి ముఖ్యమైన నగరాలపైన అంటే సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన నగరాల్లో పాకిస్తాన్ దాడులు చేయవచ్చన్న సమాచారం కూడా అందింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. దీంతో షాప్ యజమానులంతా కూడా మూసేస్తున్న పరిస్థితి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారంతా కూడా నడుచుకుని అయితే ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. మెడికల్ షాపులు నిత్యావసర వస్తువులకు సంబంధించి ఇంపార్టెంట్ ఉంటే వాటికి మాత్రం ఎగ్జామ్షన్ ప్రకటించారు. చాలా వరకు కరెంటు కూడా నిలిపివేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. 2 రోజులుగా ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. నార్మల్ సిచ్యువేషన్ వచ్చేంత వరకు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందులో భాగంగానే షాపులన్నిటి కూడా అంటే ఎటువంటి యాక్టివిటీ ఉండదు. షాపులకు సంబంధించిన ఉంటే షాపులు ఓపెన్ చేసి ఉంటే జనాలంతా కూడా రోడ్లపైకి వస్తారు. ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. శత్రు దేశమైన పాకిస్తాన్కు అవకాశం ఇచ్చినట్టు ఉంటుందన్న అభిప్రాయానికి ఇంటెలిజెన్స్ వచ్చింది. దీంతోనే షాపులన్నీ కూడా మూసేస్తున్నారు. చాలా వరకు ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి బ్లాక్అవుట్ చేస్తున్నారు. చాలా వరకు సాయంత్రం నుంచే చాలా షాపుల దగ్గర చండీగఢ్లోని చాలా షాపుల దగ్గర జనం హడావుడి కనిపించింది. వారంతా నిత్యావసర వస్తువులంతా కూడా తీసుకెళ్తున్నారు. చూడవచ్చు పోలీసుల ఆదేశాలతో వారంతా కూడా షాపులు మూసేస్తున్నారు. మొత్తం మీద హై అలర్ట్ కనిపిస్తుంది. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో ముఖ్యమైన పట్టణాల్లో అంతా కూడా హై అలర్ట్ కనిపిస్తుంది. కంప్లీట్ బ్లాక్అవుట్ కూడా ప్రకటించారు. పోలీసులు చాలా చోట్ల ఎక్కడికక్కడ కనిపిస్తున్నారు. భద్రతా దళాలు ప్రధానంగా బార్డర్లో భద్రతా దళాలు అంతా కూడా హై అలర్ట్గా ఉండి పాక్ వైపు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు వచ్చినా కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది. నిన్న కూడా పెద్ద ఎత్తున డ్రోన్లతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే గగనతలంలోనే ధీటుగా వాటిన్నింటిని కూడా పేల్చివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ముఖ్యమైన నగరాలు సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమైన నగరాలు హై అలర్ట్ ఉంది. అమృత్సర్, చండీగఢ్, మొహాలీ చాలా ప్రాంతాల ముఖ్యమైన నగరాల్లో కూడా బ్లాక్అవుట్ కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా శత్రు దేశమైన పాకిస్తాన్కి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతోనే ఇదంతా కూడా చేస్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడెక్కడ కూడా ప్రభుత్వ నిర్ణయాలకు సహకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, చండీగఢ్ నుంచి.